అక్కడ క్వార్టర్స్ లోనేమో ఏమంటారు దాన్ని, పాడుబడినటిని, లేకపోతే వాళ్ళ భాషలో ఎడారి, శ్మశానం, లేకపోతే అమరావతి, హైమావతి, ఇవి కదా అసంపూర్తి భవన్, అసంపూర్తి భవన్, రకరకాల పేర్లు పెట్టిన అక్కడ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు, సెక్రటరియట్ అధికారులు, 4th క్లాస్ ఎంప్లాయీస్ అందరూ కాపురాలు ఉంటున్నారని ఇచ్చారండి. మరి మీకు ఎక్కడన్నా కనపడుతున్నారు వాళ్ళు? అది హాలీవుడ్ సినిమా ఉండేది హ్యాలో మ్యాన్ అని, అదృశ్య ఉన్నాయా శక్తులు, అదృశ్య శక్తులు. ముందుగా వెంకటకృష్ణ గారు మీకను ఏబిఎన్ ప్రేక్షకులకి, ఛానల్లో ఉన్నటువంటి పెద్దలకి అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఇది ఎంత మోసం అంటే అసలు ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి చుట్టుపక్కలే ఉన్నటువంటి బిల్డింగ్లు అండి. ఇంకా ఎందుకంటే కనీసం న్యాయమూర్తులు చూస్తూ ఉంటారే, ఒక వాళ్ళు కూడా గమనిస్తూ ఉంటారు. ఎందుకంటే ఎమ్మెల్సీ క్వార్టర్లు, ఎమ్మెల్యే క్వార్టర్స్, ఐఏఎస్ బిల్డింగులు, ఐపీఎస్ బిల్డింగులు, ఇవన్నీ కూడా అదేవిధంగా క్లాస్ 4 ఎంప్లాయీస్ ఇవి, సెక్రటరియట్ ఎంప్లాయీస్ ఇవి, ఇవన్నీ కూడా క్వార్టర్స్ అన్ని చుట్టూనే ఉన్నాయండి, హైకోర్టుకు చుట్టూనే. ఎంత దురదృష్టం అంటే వాటిని గత ప్రభుత్వం హయాంలోనే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ 90% అయిపోయినాయండి. కేవలం 10% పూర్తి చేయకుండా వాటిని అందుబాటులోకి తీసుకురాకుండా వాళ్ళకి కేటాయించకుండా చేశారు గత 5 సంవత్సరాల నుంచి. అదేవిధంగా మిగతా ఎంప్లాయీస్కి చేసింది 75% గత ప్రభుత్వ హయాంలోనే అయిపోయింది. ఈ 5 సంవత్సరాలలో, ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో కనీసం ఎంత ఎంత దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నాయంటే అక్కడ సెంటరింగ్ పెట్టినటువంటి చెక్కను కూడా ఓడదీయకుండా ఏలాడబడి చూస్తుంటే హృదయ విదారకరమైన విధంగా బిల్డింగులు కనపడతా ఉంటాయండి. అదే పాడుబడేటువంటి స్థితికి తీసుకురొచ్చి మొత్తం కూడా ప్రజల యొక్క సొమ్ముని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నాశనం చేస్తున్నాడు అనే దానికి తార్కాణం ఆ బిల్డింగులు చూస్తూ ఉంటే కనపడతా ఉంటుంది. మరి బ్యాంకులు కూడా ఈ పరిస్థితులను గమనించే వాటినన్నీ కూడా బ్యాంకులు కూడా ఇన్స్పెక్షన్ చేసిన గతం ఇంకొకసారి మళ్ళీ అప్పు కావాలని బ్యాంకుల దగ్గరికి వెళ్ళారు సిఆర్డిఏ వాళ్ళు. అదేవిధంగా ఈ ప్రభుత్వం బ్యాంకుల దగ్గరికి అప్పులు వెళ్తే, బాబు మీ నిర్వాహకం చాలు, ఇప్పుడుకి మీకు అప్పులు ఇచ్చినందుకే మమ్మల్ని పై అధికారులు దుమ్మెత్తిపోస్తూ ఉండారు, మమ్మల్ని తిట్టిపోతున్నారు, మా ఉద్యోగాలు పోతాయి, ఇంకా మీరు చేసే ఈ నిర్వాహకం ఈ అమరావతికి మేము అప్పులు ఇవ్వము అని చెప్పినటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి కల్పించినటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి మరియు వైసీపీ ప్రభుత్వం. ఈ విధంగా దారుణంగా ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఆ రుణాలు చెల్లింపమని అడుగుతుంటే ఏదైతే కండిషన్స్ పెట్టిన దాని ప్రకారం ఆ మొత్తాన్ని ఎన్పిఏకి అవుతుంది కాబట్టి ఎన్పిఏ దగ్గర నుంచి మొత్తం అమౌంట్ రికవరీ చేయాల్సినటువంటి నేపథ్యంలో దీనికి ఒక ఇంటర్నల్ అక్కడ అంటే ప్రభుత్వం కూడా ఇటువంటి కళ్ళబొల్లి మాటలు చెప్పగలదు, అబద్ధాలు చెప్పిద్ది, అదేవిధంగా ప్రజల్ని నయవంచనకు గురి చేస్తుందని చెప్పడానికి ఈ జీవో నెంబర్ 10 ఒక తార్కాణం. ఆ బిల్డింగులన్నిటినీ కూడా వాళ్ళకి అప్పచెప్పినట్టు. ఎందుకంటే ఇంత దుర్మార్గమైనటువంటిది ఆ బిల్డింగులు అప్పచెపితే మీరు వచ్చినటువంటి 2019లోనే ఆ బిల్డింగులు అప్పచెప్పడానికి రెడీ చేసేటువంటి అవకాశం ఉంది. కానీ మీరు ఇందాక చెప్పినట్టు వెంకటకృష్ణ గారు అమరావతిని ఎన్ని విధాలుగా నాశనం చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు నమ్మిస్తున్నాడు. అమరావతిని నాశనం చేయటం అంటే ఈ ఆంధ్రప్రదేశ్ బిడ్డల యొక్క బంగారు భవిష్యత్తును నాశనం చేయటం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ యొక్క పరువు ప్రతిష్టలను మంటగలపటం, అదేవిధంగా ఈ రాష్ట్రానికి తీరని ద్రోహం చేసినటువంటి వ్యక్తిగా మిగిలిపోయేటువంటి విధానాలు అవన్నీ. ఆ విధానాలన్నిటినీ మేము నిరసిస్తూ గత